చూడండి దోస్తులు ఎట్లా ఉందో, నా పిల్లలు అంతా గొప్ప గొప్ప చేసి పెట్టేసారు. దీన్ని ఎట్లా క్లీన్ చేయాలో ఏమో. క్లీన్ చేయాలన్న ఆలోచన వస్తేనే నడవుడుతుంది, నాకు భయం అవుతుంది. కానీ ఎట్లాగో అట్లా స్టార్ట్ అయితే చేసిన. ఎండ ఏ వరకు ఎంత టైం అవుతుందో తెలియదు, కానీ ఇప్పుడైతే ఇలా ఉంది. సబ్బులు తెచ్చుకున్నప్పుడు డబ్బాలు వస్తాయి కదా, ఆ డబ్బాలకి లోపలికి మడత పెట్టేసి టేప్ వేసేసుకోవాలి. ఇట్లా ఉండే డబ్బాలని అట్లా డబ్బా మడత పెట్టుకోవాలి. కానీ నేను ఒక్కటే మడత పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కింద ఒకటి సపోర్టింగ్ కోసం అది క్లోజ్ చేసుకుంటే ఇది దానిపైన పెట్టుకోవచ్చు. అందులో ఇట్లా చిన్న చిన్నవి సబ్బులు పెట్టేసుకుంటున్నాను. నా ఐడియా నచ్చితే లైక్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటో మనం ఒకటి ఆలోచిస్తే ఇంకోటి జరుగుతుంది. నేను ఒకటి అనుకుని స్టార్ట్ చేస్తే ఈ పిల్లలు ఇంకోలాగా చేస్తున్నారు నన్ను. అంతా అయిపోయేసరికి నా నెత్తి మీద ఉన్న జుట్టంతా ఊడిపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి. ఎలాగో అలాగా కంప్లీట్ అయితే చేసుకున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, నచ్చకపోయినా ఏం చేయకండి ఫ్రెండ్స్. ఏం చేస్తాం, ఎప్పుడు సర్దుకుంటూ ఉన్నా, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నా కూడా అంత గందరగోళంగా ఉంటుంది, అంత పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. వర్షాకాలం కదా, అన్ని బూజు పట్టేసినాయి. అందుకే అన్ని క్లీన్ చేసి నీట్గా మళ్ళీ సర్దుకున్నాను. కానీ ఏం చేస్తాం, మళ్ళీ సెకండ్ డేకి మళ్ళీ చేంజ్ అయిపోతుంది వంట రూమ్ అంతా. అంతేనా, మీ వంట రూమ్ కూడా ఇట్లానే ఉంటుందా? అంటే సర్దుకున్న రోజు ఒకలాగా, నెక్స్ట్ డేనే ఇంకోలాగా మారిపోతుంది. ఇవి నా చాక్పీస్లు, ముగ్గు వేసుకునే చాక్పీస్లు. ఇది మా బబ్బులు చిన్న స్కూటర్, డీమార్ట్లో తెచ్చుకున్నాడు వాడు. అది బాగా రిపేర్ అయింది, దానికి టేప్ వేసి పెట్టుకున్నాడు వెనకాల సీట్ దగ్గర. ఇందులో ఒకటి నెయ్యి, ఒకటి ఆయిల్ క్యాన్, అవి డస్ట్ చెత్త కవర్లు. ఇది ముగ్గు, గడప పైన వేసే ముగ్గు అందులో పెట్టుకుంటాను. అవి మ్యాచ్ బాక్సులు, చలికి మెత్తగా అవ్వకుండా ఉండడానికి, మంచిగా ఉండడానికి అందులో పెట్టుకుంటాను. అవి సాల్ట్ బాక్సులు. సన్నప్పు, దొడ్డుప్పు. వాటిపైన గ్లాసెస్.
చపాతీలు రాకేవి. ఈ చపాతీ బకెట్లు వాడిన బట్టలు ఆ బకెట్లో బ్లాక్ బకెట్లో వేస్తాం. సబ్బులు, సర్ఫ్, షాంపూ డబ్బా, క్లిప్పులు, బట్టల క్లిప్పులు, ఆయిల్ డబ్బా, ఫ్రీడమ్ కానీ ఫ్రీడమ్ వాడం మేము, డబ్బా మాత్రమే ఫ్రీడమ్. ఇది మా చిన్న కిచెన్. మా కిచెన్ బాగుందా? బాగుంటే లైక్ చేయండి.